రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఫీజు బకాయిలు కోట్ల రూపాయల్లో ఉంటే కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమని నిలదీసింది. ఇటు ప్రభుత్వం ఫీజులు చెల్లించకుండా అటు విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనియకపోతే కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని అడిగింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో సర్కార్ జాప్యంపై ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలు కాలేజీలు హైకోర్టును పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. ఫీజులు చెల్లించలేకపోతే కాలేజీలు ఎలా నడుస్తాయని ప్రశ్నించింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం పాత జీవోను ఉపసంహరించి జీవో 8ని జారీ చేసిందని, అనంతరం ఫీజు రియంబర్స్మెంట్కు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ జీవో 9ని జారీ చేసిందని వివరించారు. ఏప్రిల్ 29న జారీ చేసిన జీవో 7లోని ఒక నిబంధన గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ఈ నిబంధన ప్రకారం విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వం ఫీజు సొమ్మును జమ చేసిన తర్వాత విద్యార్థులు కాలేజీకి చెల్లించాల్సి ఉంటుందని, అప్పటి వరకు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని షరతు విధించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫీజు రియంబర్స్మెంట్లో కేంద్రం వాటా కూడా ఉందని, అయితే ఆ కేంద్ర నిధులను చెల్లించకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం వాటాను చెల్లించాలని సూచిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయడానికి 2 వారాల గడువు కావాలని కోరారు. అంత గడువు ఇవ్వలేమని స్పష్టం చేసిన న్యాయమూర్తి నిర్దిష్ట తేదీ చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేశారు.